జస్ట్ ఇప్పుడే వార్ 2 మూవీ చూసి వచ్చానమాట. మూవీ ఎలా ఉంది, అసలు ఎన్టీఆర్ ఎలా చేస్తాడు అండ్ రుతిక్ రోషన్ ఎలా చేస్తాడు, అసలు ఓవరాల్గా మూవీ ఎలా ఉంది. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ అండ్ రుతిక్ రోషన్ యాక్టింగ్ కానీ చాలా బాగున్నాయి. అలాగే సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎం కూడా బాగున్నది. అంటే ఎక్కడో అక్కడ చిన్న స్లో అనిపిస్తుంది, అంటే అక్కడక్కడ అండ్ అది ఫుల్ఫిల్ చేస్తారన్నమాట ఇద్దరు యాక్టింగ్తోని. అండ్ మంచి స్టోరీ కాన్సెప్ట్ కూడా, మంచి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా తీయగలిగాడు అనమాట మూవీ. ఎందుకంటే నాకేమనిపించింది ఎక్కడ మైనస్ అంటే వార్ 1 కోసం కొంచెం స్టార్టింగ్లోనే ఏదైనా ఒక 2 ముక్కలు చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పుంటే వార్ 2 అర్థమవుతుంది, వార్ 1 చూడడానికి ఎవరికైనా సరే. అదొకటే మైనస్. ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఇంక ఎన్టీఆర్ ఎంట్రీ సీన్తోనే మన వాళ్ళు అయితే కాలర్ ఎగరేస్తారు. ఆ బీజిఎం అబ్బో మామూలుగా కదా, ఆ బీజిఎం అయితే రక్త రంబోలా థియేటర్లు మొత్తం అరుపులు కేకలతో నిండిపోయిన థియేటర్ మొత్తం. అండ్ రుతిక్ రోషన్ కూడా చాలా అంటే చాలా బాగా, ఎందుకంటే మనోడికి ఏ క్యారెక్టర్ని నొప్పేస్తుంది బాగా చేస్తారు మనోడైతే. అండ్ ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం మనం. మన తెలుగోడు, మన మనిషి యాక్టింగ్ అయితే మాత్రం ర్యాంప్. నేను ఎప్పుడు అంటే ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు ఎన్టీఆర్ అన్న, కానీ మాత్రం కొత్త ర్యాంప్ వేస్తాడు. నేను ఒక పవర్ స్టార్ ఫ్యాన్గా చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కడంటే నాకు చిన్న మైనస్ అనిపించింది, విఎఫ్ఎక్స్ కూడా కొంచెం చిన్నది, బోట్ సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఫైట్ సీన్ అక్కడ చిన్నది, అదొకటే మైనస్. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ థియేటర్కి వెళ్ళి చూడండి, వాళ్ళ మాటలు ఈయన మాటలు నమ్మకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మూవీ అయితే మంచి కిక్ ఇస్తుంది. అండ్ మూవీ చూసిన వాళ్ళు మీరేమంటారో కామెంట్ చేయండి, ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్. జై హింద్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఉంటుంది, బెల్ కూడా టింగ్ టింగ్ 2 కొట్టాలి, ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను.